మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు సందిగ్ధపు రహదారులు. నాన్న, సాయంత్రం మా ఇంటికి రాగలవా అని అదితి అడిగిన ప్రశ్నకి అలాగే, ఆఫీస్ అయ్యాక అటే వస్తాను అని జవాబిచ్చాడు ఆనంద్. ఆ విషయం మీద పెద్దగా ఏమీ ఆలోచించలేదు. అప్పుడప్పుడు కూతురు అలా రమ్మండం, తను వెళ్లడం అలవాటే. కూతురు అల్లుడు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు. తను గవర్నమెంట్ ఆఫీసులో పార్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి లేని వెసులుబాట్లు తనకుంటాయి. అలాంటి వెసులుబాటు వాడుకోవాల్సిన పనులు ఏమైనా వచ్చినప్పుడు ఆమె రమ్మంటుంది. అదీగాక ఆనంద్కి భార్య లేదు, చనిపోయింది. కొడుకు భార్య పిల్లలతో వేరే ఉంటాడు. అతనితో సంబంధాలు లేవు. అందుకని సాయంత్రం ఆఫీస్ అయ్యాక తనింటికి వెళ్ళడానికి, కూతురింటికి వెళ్ళడానికి పెద్ద తేడా ఏమీ కనిపించదు అతనికి. ఒక్కోసారి ఏదైనా టైంకి చెయ్యాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఆఫీస్ అవగానే వస్తానని కూతురికి చెప్పాడే గాని అదయ్యి కూతురింటికి వెళ్లేసరికి 8 అయింది. ఆలస్యం అయిందేమో అని అడగడం గాని, రమ్మన్న పనేమిటో వెంటనే చెప్పడం గాని చెయ్యలేదు అదితి. చాలా ముభావంగా ఉంది. ఇంట్లో వాతావరణం కూడా తేడాగా ఉంది. అదేమిటో అతనికి గ్రహింపుకి రాలేదు. మంచినీళ్లు కాఫీ ఇచ్చింది అదితి. అతనివి తాగ్గానే, స్నానం చేసి నాన్న భోజనం చేద్దాం, నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది అంది. అదే, ఎందుకు తినలేదు? ఇంట్లో వండుకోవడం కుదరకపోతే ఆఫీస్ క్యాంటీన్లో తినొచ్చు కదమ్మా. శరత్ ఏడి, ఇంకా రాలేదా అడిగాడు. శరత్ ఇక్కడుండనని గొడవ పడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్ని విషయాలు తింటూ మాట్లాడుకుందాం అంది అదితి. ఆనంద్ అయోమయంలో పడ్డాడు. కూతురికి పెళ్ళై 25 ఏళ్లు. భార్యాభర్తలు గొడవలేం లేకుండా సరదాగానే ఉంటారు. ఇంతకాలానికి వాళ్ళ మధ్య విడిపోయేంత గొడవలు ఏమొచ్చాయో అర్థం కాలేదు. కూతురు అభోజనంగా ఉందని గబగబా వెళ్లి స్నానం చేసి వచ్చాడు. అదితి కంచాల్లో అన్నీ వడ్డించింది. తినడానికి ఉపక్రమించారు. ఇప్పుడు చెప్పు అన్నాడు 4 ముద్దలు నోట్లోకి వెళ్ళిన తర్వాత. మాయ ఫోన్ చేసింది అంది ఉపోద్ఘాతంగా. మాయ అదితి కూతురు. కాలిఫోర్నియాలో ఉంటుంది. ఎంఎస్ఐ ఉద్యోగం చేస్తోంది. రోజు ఫోన్ చేస్తుంది. అదేం వింత కాదు. కానీ ఆ విషయం ప్రత్యేకంగా చెప్పడమే వింత. అక్కడ అదెవరినో ఇష్టపడుతోందట. దాని మీద కొంత వాదన జరిగింది. అతన్ని తప్ప ఇంకెవర్ని చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో గొడవ మొదలు. శరత్ బాగా ఆవేశపడిపోయాడు. మమ్మల్ని ఆలోచించుకోమని అది ఫోన్ పెట్టేసింది. ఏడ్చి మొత్తుకునో, చస్తానని బెదిరించో దాన్ని ఇక్కడికి రప్పించమంటాడు. ఒకసారి ఇక్కడికి వచ్చిందంటే నయాన్నో భయాన్నో ఒప్పించి వేరే సంబంధం చూసి చెయ్యొచ్చునని తన ఆలోచన. నేను ఒప్పుకోలేదు అంది. ఇంటింటా ఉండే గొడవే, ప్రతి తరంలోనూ ఉండేదే. తల్లిదండ్రుల ఆకాంక్షల్ని పిల్లలు గుర్తించరు. చదువై ఉద్యోగం రాగానే తమ జీవితం తమదనుకుంటారు. నిర్ణయాలన్నీ తమకి తామే తీసేసుకుంటారు. అతను చెప్పింది నిజమే కదే. ఒక్క మాట మాయొస్తే అన్ని మాట్లాడుకోవచ్చు అన్నాడు. అదితి నవ్వింది. ఏం మాట్లాడదన్నా? ఎదిగిన పిల్ల, మాకన్నా ఎక్కువ చదివింది, మాకన్నా ఎక్కువ ప్రపంచాన్ని చూసింది. తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తను తీసుకుంది. మనం ఒప్పుకుంటే మంచిది, లేకపోతే దూరం అవుతుంది. ఒకప్పట్లా ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని సెంటిమెంటల్ గా ఆలోచించడం లేదు. నేనిక్కడ పెళ్లి చేసేసుకున్నాను, ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మీ ఇష్టం అనొచ్చు. కాదు, ఇక్కడికి పిలిపించి మన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతాం. తప్పించుకునే వీల్లేక మనం చూపించిన వాడిని చేసుకుంటుంది. సర్దుకుపోలేక 4 రోజులు అయ్యాక విడాకులు ఇచ్చేస్తుంది. అప్పుడు అది కాదు, మన్ని అతన్ని ద్వేషిస్తూ గడుపుతుంది. అప్పుడేం చేద్దాం? ఇవన్నీ అవసరమా? తనకిష్టం లేని జీవితానికి కట్టుబడి ఇక్కడ ఉండడం కన్నా అంత దూరాన్నైనా సంతోషంగా ఉండడాన్ని నేను కోరుకుంటున్నాను స్పష్టంగా చెప్పింది అదితి. అందుకే శరత్కి కోపం వచ్చి వెళ్ళిపోయాడని అర్థమైంది ఆనంద్కి. అన్నీ నువ్వే నిర్ణయించేసుకున్నావా అన్నాడు. అందులో కొంచెం వ్యంగ్యం ఉంది. అలా సామరస్యంగా అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆడవాళ్లకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి నాన్న. అమ్మ ఆత్మహత్య చేసుకునేది కాదు అంది అదితి. అదితి, అమ్మ చనిపోయింది అన్నయ్య చేసిన పనికి గుండె పగిలి మనసు చెదిరి వాడు కులంకాని పిల్లని చేసుకుని వచ్చాడు అన్నాడు ఆనంద్. అనే భ్రమలో నువ్వున్నావు, కానీ అది నిజం కాదు. అన్నయ్య మీద ప్రేమని తను చంపుకోలేకపోయింది. నీకు తెలియకుండా వాడిని కలవడానికి 4-5 సార్లు వెళ్ళింది. వాడలా చెయ్యొద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. వెళ్లిన ప్రతిసారి ఓడిపోయి తిరిగొచ్చేది. మీ ఇద్దరి మధ్యని నలిగిపోయింది. వాడి పేరే ఎత్తొద్దని నువ్వు శాసించావు.
నీకు తెలియకుండా రావద్దని వాడు శాసించాడు. అమ్మ మనసు నిండా ప్రేమ ఉండేది. కొడుకు, కోడలు, మనవలతో తన జీవితం నిండిపోవాలని కోరుకుంది. కానీ నువ్వు ఆ స్పేస్ అంతా బలవంతంగా ఆక్రమించుకున్నావు. మీ ఇద్దరిలో ఎవరు తగ్గినా ఆమె చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకునేది కాదు అంది అదితి. నువ్వు నీ పిల్లలు ఉన్నారు కదా? ఆనంద్ అడిగాడు. మేము ఒక భాగం మాత్రమే, అదితి జవాబిచ్చింది. ఏదైనా చూడడంలోనే ఉంటుంది అన్నాడు ఆనంద్. అంతే కదా, అన్నయ్యని వద్దనుకోవడం నీ ఇష్టం. నీ ఇష్టాన్ని అమ్మ మీద రుద్దడం తప్పని నేనంటాను. శరత్కి కూడా ఇదే చెప్తున్నాను. మాయ పెళ్లిని నేను సమర్థిస్తున్నానా అంటే దానికి లేదనే ఖచ్చితమైన జవాబు నా దగ్గర ఉంది. కానీ అది మాయ జీవితం, నాది కాదు. కాబట్టి నా నిర్ణయానికి విలువ లేదు. నాకు లేని విలువని ఆపాదించుకోలేను. ఈ విషయం అర్థమైతే శరత్కి నా మీద కోపం ఉండదు. అమ్మని బాధపెట్టి తప్పు చేశానని ఆమె పోయాక అన్నయ్య ఇప్పుడు బాధపడుతున్నాడు. నీకు దూరమై కూడా బాధపడుతున్నాడేమో నాకు తెలియదు. ఎప్పుడు బయటపడలేదు. మనుషుల్ని పోగొట్టుకున్నాక వాళ్ళ విలువ తెలుసుకోవడం కంటే తెలివి తక్కువతనం ఇంకేదీ ఉండదు. నేను మాయకు దూరం కావడానికి సిద్ధంగా లేను. అలాగే శరత్కి కూడా. మీకు అర్థమైతే శరత్తో మాట్లాడండి. ఆ పెళ్ళేదో జరిపించేస్తాం. వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. మేము ఇక్కడ ఉండిపోతాం. ఎవరికి వాళ్ళం సంతోషంగా, ఎవరికి ఎవరం దూరం కాకుండా. చాలా స్పష్టంగా తన అభిప్రాయాలను చెప్పింది అదితి. భోజనాలు అయ్యాయి. ఆమె డైనింగ్ టేబుల్ సర్దేసింది. ఆనంద్ మాయ గదిలోకి వెళ్ళిపోయాడు. అతనెప్పుడు ఆ గదిలోనే పడుకుంటాడు. ఎన్నో ఆలోచనలు. కొడుకు మరో కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన విషయం తమకి చూచాయగా కూడా తెలీదు. ముందే తెలిస్తే పడనివ్వరని జాగ్రత్త పడి ఉంటాడు. తన ఊహల్లో తనున్నాడు. సంబంధాలు వెతుకుతున్నాడు. అన్ని విధాల అనుగుణమైన అమ్మాయి కోసం చూస్తున్నాడు. ఇంతలో పెళ్లి చేసుకుని వచ్చేశాడు. పిడుగులాంటి సంఘటన. జీర్ణించుకోలేకపోయాడు. నీ పెంపకం ఇలాంటిదా అని నలుగురు తన్ని వేలెత్తి చూపించి హేళన చేస్తారనిపించింది. తన పెంపకంలో ఏదో లొసుగుండబట్టే అవతలి వాళ్ళు కొడుకును అంత దూరం తీసుకెళ్లారనిపించింది. అవమానం, చిన్నతనం వీటితో కొడుకుని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ ఇల్లు తన బాధ్యత కూడానని గాని, ఆ కొడుకు ఆమెకి కొడుకేనని గాని, ఆమె నాన్నలా కాకుండా అమ్మలా ఆలోచిస్తుందని గాని అనిపించలేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు అదితి ఎత్తి చూపిస్తే మొదటిసారి అనిపించింది. కొడుకుని విడిచిపెట్టి ఉండలేక వాడి ప్రేమకి దూరం అయ్యే భార్య ఆత్మహత్య చేసుకుందని. కొడుకు ప్రేమ వివాహం అనేది పైకి కనిపించే కారణం. లోపలున్నది మాత్రం ప్రాణప్రదంగా ప్రేమించిన వాడిని వదులుకోలేని, ఆ విషయం చెప్పి తనని ఒప్పించలేని నిస్సహాయత. అదితి చెప్పింది నిజమే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన నిర్ణయం కొడుకు జీవితాన్ని పెద్దగా ప్రభావితం చెయ్యలేదు. తల్లిదండ్రులకి దూరం అయ్యాననే కొద్ది బాధ తప్ప మిగిలినవన్నీ మామూలుగానే జరిగిపోయాయి. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళ ముద్దు ముచ్చట్లు అనుభవించాడు. ఏదీ ఆగలేదు. పెళ్లిని ఆమోదించుంటే అందరూ కలిసి కొన్నైనా సంతోష క్షణాలని పంచుకుని ఉండేవారు. విడివిడిగా అనుభవించిన దుఃఖానికి, కోపానికి అప్పుడు చోటుండేది కాదు. తనది అహం, ఆమెది ప్రేమ. ఎలా ఉన్నాడో కొడుకు. తల్లిపోయినప్పుడు శవాన్ని కూడా చూడనివ్వలేదు. తను దూరం నుంచే చూసి వెళ్ళిపోయాడు. ఎంత బాధని మూటగట్టుకుని వెళ్ళాడో. మనోనేత్రం తెరుచుకున్నట్టయింది ఆనంద్కి. భార్య చాలా గుర్తొచ్చింది. కొడుక్కి దూరం అయ్యాక ఆమె ఎంత నిరాసక్తతని పెంచుకున్నది, క్రమంగా ఎలా డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నది గుర్తొచ్చింది. ఆమె అప్పట్లో అనుభవించిన బాధ ఇప్పుడు గుర్తొచ్చి విలవిల్లాడిపోయాడు. కూతురు మాయ కోసం పడుతున్న తపన అర్థమైంది. పెళ్ళయ్యాక మాయ జీవితంలోని ప్రాధాన్యాలు మారతాయి. భర్త మొదటి వరుసలోకి, తల్లిదండ్రులు తరువాతి వరుసలోకి చేరతారు. తల్లిదండ్రుల జీవితాల్లోని ప్రాధాన్యాలు మాత్రం మారవు. అవి అలానే ఉంటాయి. కానీ సంతోషాలు మాత్రం ఒకరి నుంచి ఇంకొకరికి ప్రవహిస్తుంటాయి. వాటిని పొందాలనుకోవడం, వద్దనుకోవడం తమిష్టం. చాలా చిన్న సూత్రం. అది అర్థమయ్యాక ఆనంద్కి ఎప్పుడో తెల్లారి నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి దినచర్య పూర్తి చేసుకుని శరత్ దగ్గరికి బయలుదేరాడు. శరత్, అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. ఆనంద్ని బాగానే ఆహ్వానించారు గాని అందులో ఏదో వెలితి. చూడండి అన్నయ్య గారు, మీ మనవరాలు ఏం చేసిందో అంది శరత్ తల్లి జరగబోయే సంభాషణకి ఉపోద్ఘాతంగా. ఎలాగో ఒకలా మాయని ఇండియా పిలుచుకొస్తే పరిస్థితులు చక్కదిద్దొచ్చు అన్నాడు శరత్. తల్లి ఏమందో మింగుతానంటే రాకుండా ఉంటుందా? ముందసలు మీ అమ్మాయే ఒప్పుకోవటం లేదు. మేనమావ పోలిక వచ్చింది పిల్లకి.
మంచి రాకపోయినా ఇలాంటి బుద్ధులు బాగానే వస్తాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పిల్లంటే కుప్పలు తిప్పలుగా సంబంధాలు వచ్చి పడుతున్నాయి. జవాబు చెప్పలేకపోతున్నాం. లోకం ఏం గొడ్డుపోయిందని కులం కాని సంబంధానికి వెళ్ళాలి. ఆరోపణలన్నీ అయ్యాయి. అదితి చెప్పిన మాటలు చెప్పాడు ఆనంద్. నా కొడుకు విషయంలో తప్పు చేసి భార్యని భౌతికంగాను కొడుకుని మానసికంగాను దూరం చేసుకున్నాను. ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకున్నా సర్దుకోలేనంత దూరానికి వచ్చేశాను. అదితి మధ్య మార్గంగా ఆలోచిస్తుంది. మనం కాదంటే మాయ పంతానికి పోతుంది. బలవంతంగా రప్పించి ఇంకొకళ్లతో పెళ్లి చేసినా అది నిలుస్తుందన్న నమ్మకం లేదు. బలవంత బంధంలో ఇరుక్కుని ఉండట్లేదు ఇప్పుడు పిల్లలు. మనం సరేనన్నా కాదన్నా మాయ జీవితంలో వచ్చే మార్పేం ఉండదు. మనమే కొంత సంతోషాన్ని కోల్పోతాం. అదితి మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచించుకోవాలి. మధ్య మార్గంగా వెళ్లడం మంచిదని నా అభిప్రాయం. ఎగేసిన వాళ్లే తప్ప నాకు ఆ రోజున ఇలా చెప్పిన వాళ్ళు లేరు. అనుభవం మీద చెప్తున్నాను అని చెప్పాడు. శరత్ ఆలోచనలో పడ్డాడు. అలా ఎవరిష్టం వాళ్ళదనుకుంటే అది దాంపత్యం ఎలాగవుతుంది? అదితి నన్ను సమర్థించక్కర్లేదా అడిగాడు. అది కావాలనుకుంటోంది, మీరు వద్దనుకుంటున్నారు. పొందడం తేలికో వదులుకోవడం తేలికో మీరే నిర్ణయించుకోండి అన్నాడు ఆనంద్ అల్లుడికి జవాబిస్తూ. ఆ తర్వాత అక్కడే భోంచేసి అట్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి అదితి ఇంట్లోనే ఉంది. ఆ రోజు కూడా సెలవు పెట్టిందట. శరత్ ఏమన్నాడు నాన్న, ఆడాళ్ళకి ఈ క్రాస్ రోడ్స్ దాటడం ఎప్పుడూ తప్పడం లేదు. ఆమె కోరుకున్న ప్రతిదాన్ని తనతో పణం పెట్టి తేల్చుకోమంటాడు భర్త. ఎలా నన్నా మా ఇష్టాల్ని గుర్తించకపోతే? నాకు శరత్ని గాని మాయని గాని దూరం చేసుకోవాలని లేదు. ఆ మాటకొస్తే మాకు హాలుండవు. ఎవరిని దూరం చేసుకోవాలని ఉండదు. ఏదో ఒక సర్దుబాటు చేసుకుని అందరినీ కలుపుకోవాలనే ఆలోచిస్తూ ఉంటాం అంది కన్నీళ్లతో. నువ్వు చెప్పిందంతా అతనికి చెప్పాను. ఏ దారిలో వెళ్ళాలో నువ్వు నిర్ణయం బాగానే చేసుకున్నావు. క్రాస్ రోడ్స్ లో ఉన్నది అతను అన్నాడు ఆనంద్. రాత్రి మాయ ఫోన్ చేసింది. తాతయ్య, ఈ విషయం నీకు అర్థమవుతుందని నేను అనుకోను, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. అన్ని స్నేహాలు ఒకలాగే సాగుతాయి. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి విషయంలో ఇతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తుంది. అతను కూడా బయటపడేదాకా ఆ విషయంలో సందిగ్ధమే. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనంత దూరం వచ్చేసి ఉంటాం. మా బాడీ లాంగ్వేజ్ ద్వారా, మా ప్రవర్తన ద్వారా అందరికీ అర్థమైపోతుంది. దాన్ని ప్రేమని అంటున్నాం గాని అదొక అనివార్యత. మావయ్య విషయంలోనైనా నా విషయంలోనైనా జరిగింది ఇదే. ఈ స్టేజ్ లో మేము వెనక్కి తిరిగి రాలేము. మీ సహకారం ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళక తప్పదు. అమ్మ సరిగ్గానే అర్థం చేసుకుంది. మీరు నాన్న కూడా అర్థం చేసుకుంటే మనందరం ఒకరికొకరం ఉంటాం. లేకపోయినా మీరు నాకుంటారు గాని నేను మీకుండను. ఎందుకంటే నాది మావయ్యది షరతులు లేని ప్రేమ. మీరు మాత్రం మీ మాట వింటేనే ప్రేమించగలరు అంది. అతిథి మాటల్లో లాగే మాయ మాటల్లో కూడా స్పష్టత ఉంది. తన భార్య మాటల్లో కూడా ఉండేదా ఏమో, తనెప్పుడు వినే ప్రయత్నం చెయ్యలేదు. రాత్రి శరత్ వచ్చాడు. అదితి ముఖంలో కనీ కనిపించని సంతోషం. నీ కూతురికి నీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. నేను మాత్రం పెళ్లికి రాను. అది నా ఇంటికి రాకూడదు అన్నాడు. అదితి చిరునవ్వు నవ్వింది. దాన్ని ద్వేషించమని మీరు నన్ను నిర్బంధించినందుకు థ్యాంక్స్. అలాగే మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండాలో నేను నిర్దేశించను. నాకు మీరు కావాలి, మాయా కావాలి అంది. సందిగ్ధంలోంచి బయటపడి అందరూ సరైన దారిలోకి వచ్చిన భావన కలిగింది ఆనంద్. ఎవరి దారి వారిదైనా అన్నీ ఒక చోట కలుసుకునే రోజు త్వరలోనే వస్తుందనిపించింది.